ఈరోజు మన టాపిక్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు. కొన్ని చూద్దామండి. ఫ్యూటైల్. ఫ్యూటైల్ అంటే నిరర్ధకమైన. ఫ్యూటైల్ అంటే నిరర్ధకమైన. దానికి సినోనిమ్ యూజ్లెస్. యూజ్లెస్. మిస్ట్. మిస్ట్ అంటే మనకు తెలిసిందే, పొగమంచు. దానికి సినోనిమ్ ఫాగ్. ఫాగ్. క్వెంచ్. క్వెంచ్ అంటే నింపుట. దానికి మరో అర్థం ఫిల్. ఫిల్ చేయమంటాం. క్వెంచ్ అంటే ఫిల్. పెర్సిస్టెన్స్. పెర్సిస్టెన్స్ అంటే పట్టుదల కలిగి ఉండడం. పెర్సిస్టెన్స్ అంటే పట్టుదల. దానికి సినోనిమ్ పెర్సివరెన్స్. పెర్సివరెన్స్. పౌండింగ్. పౌండింగ్ అంటే పరిగెత్తు, కొట్టు అంటాం కదా. సో పరిగెత్తడం ఏమంటారు? రన్నింగ్. సో పౌండింగ్ సినోనిమ్ రన్నింగ్. ఎగ్జాట్. ఎగ్జాట్ అంటే బుద్ధి చెప్పడం, గట్టిగా కొట్టడం. ది ఎగ్జాట్కి సినోనిమ్ ఇన్సిస్ట్. ఇన్సిస్ట్. అడాప్ట్. అడాప్ట్ అంటే నైపుణ్యం. అడాప్ట్ అంటే నైపుణ్యం. అరే వీడికి నైపుణ్యం లేదురా అంటాం. అది ఇంగ్లీష్లో అడాప్ట్ మనకు తెలియదు, కానీ స్కిల్ఫుల్ అని తెలుసు. వీడి స్కిల్ లేదు అంటాం. సో అడాప్ట్కి సినోనిమ్ స్కిల్ఫుల్. స్కిల్ఫుల్. స్వర్. స్వర్ అంటే ప్రమాణము. ప్రమాణం అంటే కర్స్డ్. కర్స్డ్. మేట్. క్లాస్మేట్, బెంచ్ మేట్, స్కూల్ మేట్ అంటాం కదా. మేట్ అంటే సహచరుడు. సహచరుడు. ఈ మేట్కి సినోనిమ్ కామ్రేడ్. కామ్రేడ్. ప్లీడెడ్. ప్లీడెడ్ అంటే అభ్యర్థించుట. ప్లీడెడ్ అంటే అభ్యర్థించుట. దీనికి సినోనిమ్ రిక్వెస్టెడ్. రిక్వెస్టెడ్. జెనిత్. జెనిత్ అంటే అత్యున్నత. అత్యున్నత అంటే హైట్. జెనిత్ అంటే హైట్. ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే నిర్మలమైన. అంటే వీడు ట్రాన్స్పరెంట్గా లేడు అంటాం కదా. సో లింపిడ్గా లేడు అనొచ్చు. ట్రాన్స్పరెంట్, లింపిడ్. ట్రాన్స్పరెంట్ అంటే లింపిడ్. టాయిల్. టాయిల్ అంటే శ్రమించు. శ్రమించు. హార్డ్ వర్క్. టాయిల్ అంటే హార్డ్ వర్క్.